శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 13వ తేదీ శుక్రవారం 2026 మార్చ్ నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానం చాలా బాగా పండుతోంది. రవి, రాహు, కుజ, రవి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది. అయితే వాటి యొక్క కలయికలు కొంత ఇబ్బంది పెడుతున్నాయి. వాటికి పరిహారాలు చేసుకుందాము. అలాగే ఈ లాభస్థానంలో 4 గ్రహాలు చాలా చాలా బాగున్నాయి. వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు కూడా చాలా బాగున్నారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ధన లాభాలు ఉంటాయి, ధాన్య లాభాలు ఉంటాయి, వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, ద్రవ్య లాభాలు ఉంటాయి. అలాగే మాట ఏదైనా ఒక మాట చెప్పడం వల్ల, మీరు ఎవరికైనా చెప్పడం వల్ల కానీ, ఎవరైనా మీకు మాట ఇవ్వడం వల్ల కానీ చాలా చాలా అనుకూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఏది విలువైన వస్తువులు చెయ్యి జారకుండా జాగ్రత్త చేసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. వ్యయ ప్రయాసాలు కూడా ఉంటాయి, అధిక ఖర్చులు కూడా ఉంటాయి. అలాగే ఏదైనా వ్యసనాలకి లోను కాకుండా చూసుకోండి. కుటుంబ జీవితంలో ఏదైనా కొంచెం క్రమశిక్షణ తగ్గుతోందా అనిపించినట్లయితే కొంచెం ఓర్పు పట్టి ఉండి మళ్ళీ జాగ్రత్తగా క్రమశిక్షణయుతంగా పెట్టుకోవడానికి ఉండండి. ఏదైనా ఇప్పుడు మటుకు ఓర్పు కలిగి ఉండడం అనేది అవసరం. ఏదైనా అపనిందలు, అపవాదులు మీ మీద అభియోగం జరిగినట్లయితే ఇది కూడా ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడే మీరు ఎదురు తిరిగి ఏది కూడా ఇది అని చెప్పవద్దు. ఇంకా కొద్ది రోజులు సమయం ఉంది. వాటంతటవే ఇప్పుడు వచ్చినటువంటి అభియోగాలు ఏవైతే మీ మీద ఉన్నాయో వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు చింతించవలసిన అవసరం లేదు. ధనము పెట్టి వ్యాపారాలని ఇప్పుడే ఉద్ధరించుకోవాల్సిన అవసరం లేదు. కొద్ది రోజులు వేచి ఉండండి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా అంతే. భార్యాభర్తల అనుకూలత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ వెళ్ళండి. కుటుంబంలో ఏ ఒక్కరు కూడా, భార్య కానీ భర్త కానీ ఏ ఒక్కరు కూడా మనస్తాపం చెందకుండా ఉండాలి. అది చెప్పదగ్గ సూచన. కాబట్టి ఓర్పుతో ఉండండి. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పుతోనే ఉండండి. గ్రహాల యొక్క స్థితిగతులు అంత పూర్తిగా బలంగా చాలా బాగున్నాయి అని చెప్పడానికి లేదు. లాభస్థానం చాలా చాలా బాగా పండుతూ ఉన్నప్పటికీ అక్కడ రాహు కలయికతో ఆ గ్రహాలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. తప్పనిసరిగా కుజ, రాహు, రవి, బుధ గారుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. అప్పుడు మీరు మరింత మనశ్శాంతితో ఉండగలుగుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి మనం చాలా రోజులుగా చెప్పుకుంటూ ఉన్నాము. లాభస్థానం బాగా పండుతోంది శని గారి చేత. ఇప్పుడు శుక్రాచార్యుల వారు కూడా కలిశారు. చాలా చాలా అద్భుతంగా ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ద్వితీయం యోగిస్తోంది గురువుగారి చేత. ఇక ఏం కావాలండి? ఒక గురువు గారు బాగున్నారు, ఒక శని గారు బాగున్నారు, ఇంకా 2 పెద్ద గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. ఇప్పుడు శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు కాబట్టి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు. అలాగే దశమంలో రవి గారు కూడా మీకు అనేక విధాలుగా ఉన్నతినిస్తున్నారు. ఉద్యోగ జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా జరిగిపోయే విధంగా ఉంది. ఇప్పుడు ఈ సమయంలో ఉన్నతి ఉందా అంటే కొంచెం తక్కువగా ఉంటుంది. రవి రాహు కలయిక, కుజ రాహు కలయిక కూడా ఇక్కడే ఉన్నాయి. అలాగే ద్వితీయాధిపతి పంచమాధిపతి అయినటువంటి బుధుడు కూడా రాహు పాల పడి ఉన్నారు. కాబట్టి కొంచెం అక్కడికక్కడ అన్నట్టుగా ఫలితాలు ఉంటాయి. అయితే మీరు కృషి చేసుకుని వాటిని మెప్పించుకొని మంచి ఫలితాలు తెచ్చుకోవడంలోనే మీ యొక్క ఆధ్యాత్మిక చింతన ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా మంచి జరగడానికే అవకాశం ఉంది. ఈ రోజంతా కూడా మీకు మనశ్శాంతిగా ఉండడానికి గ్రహస్థితులు చాలా చాలా ఉపయోగపడుతున్నాయి. ధనము బాగా వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి, కుటుంబం బాగుంటుంది, అనుకోని విధంగా ఆదాయం పెరుగుతోంది, ఉద్యోగ జీవితంలో ప్రశాంత చిత్తం ఉంది. ఇంక ఏమి కావాలండి? జీవితాశయం నెరవేరడానికి కావలసినటువంటి వనరులు అన్నీ సమకూర్చుకుంటున్నారు. మీరు అన్ని విధాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణని విడవకుండా చేయండి. అలాగే ఇష్టదేవతారాధన చేయండి. మరింత శుభకరంగా మీ జీవితం ఉంటుంది. మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం కానీ, అనుకూలవంతమైన కేతు గ్రహ ప్రభావం కానీ, అలాగే చంద్రగ్రహ ప్రభావం సప్తమంలో కానీ, అలాగే దశమంలో శుక్రాచార్యుల వారు కానీ
చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారండి. ఈ 4 గ్రహాలు కూడా మీకు చాలా చాలా అనుకూలతలే వస్తున్నాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యక్తిగత జీవితం బాగుంటుంది, అన్నదమ్ములతో సహాయ సహకారాలు బాగుంటాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి, భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది, సంసార జీవితం అంతా కూడా చాలా ఆనందమయంగా ఉంటుంది, సంతానం బాగుంటారు, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ధన ఆదాయానికి లోటు ఉండదు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, అనేక విధాలుగా మీకు చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. మరింతగా బాగుండడం కోసం ఒక్కసారి శనిగారి స్తోత్ర పారాయణాలు చేసుకోండి, వీలైతే తైలాభిషేకం చేయించండి, యోగా చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింత మంచి ఫలితాలు కలిగి మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారికి కష్టం ఎక్కువగా పడవలసినటువంటి కాలమే కనిపిస్తోంది. షష్ఠ స్థానంలో చంద్రుడు యోగిస్తున్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు, అలాగే ద్వాదశంలో గురువు గారు యోగిస్తున్నారు. 3 గ్రహాల యోగవంతమైనటువంటి ఫలితాలు కూడా కర్కాటక రాశికి చాలా బాగున్నాయి. అయితే ఎక్కువగా కష్టపడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కుటుంబ రీత్యా కొంచెం ఒత్తిడికి లోనవుతారు, జాగ్రత్త పడాలి. అలాగే రుణభారాలు కాస్త తగ్గుతాయి అన్న మాటే గాని మళ్ళీ ఇంకేదైనా కొత్త రుణం చేయవలసి వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా కనిపిస్తోంది. ఊరికే ఊర్లు తిరిగి రావాల్సి శ్రమకి లోనవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పుట్టింటి సొమ్ము కొంత మీకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే పిత్రార్జితాలు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, తీర్థయాత్రలకి వెళ్దాము అని నిర్ణయించుకుంటారు, పెద్దల యొక్క గురువుల యొక్క ఆశీస్సులు తీసుకుంటారు, శుభకార్యాల మీద ఎక్కువ ఖర్చు పెడతారు. ఇవన్నీ కూడా కొన్ని మానసికమైనటువంటి సంతృప్తినిచ్చే అంశాలు కాబట్టి చాలా వరకు మీరు పర్వాలేదులే, ఉన్నంతలో బాగానే ఉన్నాము అనే తృప్తితో ఉంటారు. అయితే మరికొంత కృషి చేయండి, మరికొంత జపధ్యానాదులకి సమయాన్ని వెచ్చించండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, తప్పనిసరిగా మంచి రోజులు ఉన్నాయి. సింహరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి, రాహు, కుజ, బుధ గ్రహాల యొక్క స్థితి సంచారము చాలా చాలా ఇబ్బందిగా ఉంటూ ఈ 4 గ్రహాల యొక్క దృష్టి కూడా సింహరాశి మీద పడుతోంది. సింహరాశిలో కేతు ఉన్నారు అంటే వెరసి 5 గ్రహాలు ఇబ్బందినిచ్చే గ్రహాలే కాబట్టి అధిక జాగ్రత్తలతో ఉండాలి. మరి గురువుగారి యొక్క సంచారం బాగుంది, శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది. 2 గ్రహాల సంచారం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయా అంటే అంత ఎక్కువగా ఉండబోవు. కానీ గురువుగారు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి కొంతవరకు చాలా మేలు చేస్తారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అనుకూలతలు అనేవి ఆదాయం రూపంలో వస్తున్నాయి, లాభాల రూపంలో వస్తున్నాయి. మరి వాక్కురీత్యా జాగ్రత్తగా ఉండాల్సిన రోజే ఈరోజు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయా అంటే మీరు అంత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఊహించిన దానికన్నా తక్కువే ఉంటాయి. కాబట్టి మీ ఊహలు పక్కన పెట్టేయండి, ఉంటే ఉంది లేకపోతే లేదు అనుకోండి. మీ కార్యక్రమాలలో మీరు ఉండండి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివాహాది శుభకార్యాలు ఇప్పుడే కుదరడానికి అవకాశం కనిపించబోవడం లేదు. నిరాశ నిస్పృహలకి లోనవ్వకండి, కొద్ది కాలం వేచి ఉండండి, అత్యద్భుతమైన ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, కుజ, రవి, రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోండి, యోగా చెయ్యండి. శనిగారికి అష్టమ శని సంచార దోషం కాబట్టి ఏ పనులంటే ఆ పనులు మధ్యలో ఆగిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి శనిగారికి తైలాభిషేకం చెయ్యండి, ప్రశాంత చిత్తంతో ఉండండి. కన్యారాశి వారికి షష్ఠ స్థానం చాలా యోగదాయకంగా ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మరి మిగతా గ్రహాల యొక్క స్థానాలు ఏమన్నా బాగున్నాయా అంటే మిగతా గ్రహాలవి ఏవీ కూడా అంత అనుకూలంగా లేదు. అయితే మీరు అనుకూలతని తీసుకోవాలి, అనుకూలత చెందించుకోవాలి. ఏ విధంగా చెందించుకోవాలి అంటే స్తోత్రపారాయణాలు చేయడం ద్వారా, హోమం చేయడం ద్వారా, ఇష్టదేవతని ఆరాధించడం ద్వారా, ఇంటి ఇలవేల్పుని పూజించడం ద్వారా, కొన్ని రకాల ధాన్యాలని దానం ఇవ్వడం ద్వారా కూడా అనుకూలతలు సంపాదించుకోవచ్చు. షష్ఠ స్థానం బాగా యోగిస్తోంది. అయితే ఇక్కడ కుజ రాహు కలయిక జరుగుతోంది, రవి రాహు కలయిక జరుగుతోంది. ఈ కలయికలు అంత పూర్తిగా శుభకరమైనటువంటి ఫలితాలని ఇవ్వబోవడం లేదు కాబట్టి ఇక్కడ జాగ్రత్తలు పాటించండి, ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే కుజ, రవి, రాహు స్తోత్రపారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. విష్ణు సహస్రనామం పఠించండి. భార్యాభర్తల మధ్య అనుకూలతని పెరగడం కోసం
ఓర్పు కలిగి ఉండండి. శనిగారికి తైలాభిషేకం చేయించండి, ఇష్టదేవతారాధన చేయండి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, యోగా చేయండి. అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే మరి షష్టం బాగా యోగిస్తోంది అని చెప్పుకుంటున్నాం కదా, అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది కదా అంటే, పరస్పర విరుద్ధమైనటువంటి రెండు భావాలు ఒక్కటే భావంలో ఉంటున్న కారణం చేత రవి గారు కానీ, రాహు కానీ, బుధుడు కానీ, కుజుడు కానీ అద్భుతమైన ఫలితాలని ఇవ్వదగ్గవారే షష్ఠ స్థానంలో ఉన్నారు కాబట్టి. కానీ వీరి యొక్క సమ్మిళితం వల్ల, కలిసి ఉండడం వల్ల అంతగా పూర్తిగా ఆ ఫలితాలు అనేవి పండబోవడం లేదు. కాబట్టే ఈ పరిహారాలు చేసుకోండి అని చెప్పి సూచిస్తూ ఉన్నాను. గ్రహించగలరు. తులారాశి వారికి అత్యద్భుతమైన కాలమే నడుస్తుంది. ఎన్ని రోజుల నుంచో మనం చెప్పుకుంటున్నాం, శనిగారు బాగున్నారు, అలాగే గురువుగారు బాగున్నారు, కేతు బాగున్నారు. 3 పెద్ద గ్రహాల యొక్క అనుకూలత చాలా చాలా బాగుంది అంటే అది చాలా బాగుంటుందనే చెప్పాలి. అలాగే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా చాలా బాగున్న కారణం చేత ఇంతగా బాగున్నప్పుడు అనుకూలమైనది ఏది అని చెప్పి ఆలోచిస్తే మీ జీవితాశయం అనేది నెరవేరుతుంది, అదే అనుకూలమవుతుంది. అలాగే గురువుగారి యొక్క స్థితి సంచారం చాలా చాలా అద్భుతంగా ఉంది. దైవభక్తి పెరుగుతోంది, కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి, ధనం వస్తుంది, విజయావకాశాలు వస్తున్నాయి. ప్రతి దానిలోనూ ఊహించని విధంగా ధనాన్ని సంపాదించుకుంటారు, కీర్తిని సంపాదించుకుంటారు. చాలా అనుకూలతలు వస్తున్నాయి. ఇంతకన్నా ఇంకేమి కావాలి? జీవితాశయం నెరవేరిపోతుంది. చేపట్టిన ప్రతి పని బంగారమయం అవుతోంది, బంగారంలాగా అది ఫలితాలను ఇస్తుంది. ఇక ఇంతకన్నా ఏమి కావాలి? అద్భుతమైన ఫలితాలు మీ సొంతం కాబట్టి ఇక్కడ అన్నదమ్ముల సహాయ సహకారాలకి మీరు తృప్తి పడవచ్చు. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలం అని తెలుసుకుంటారు, ఓర్పుతోనే ఉంటారు. మిత్రులు కానీ, సన్నిహితులు కానీ, బంధువులు కానీ చాలా చాలా సహాయ సహకారాలు అందిస్తారు. అన్ని విధాలా మీరు బాగున్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మరింతగా జీవితం పండుతుంది. వృశ్చిక రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉంది. చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఈ 2 గ్రహాలే అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. మరి మిగతా గ్రహాల విషయంలో ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పుట్టలో పాలు పోయడం చాలా చాలా మంచి పద్ధతి. పితృవంశ దోష నివారణార్థం రవి రాహు గ్రహాల స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. అలాగే కుజరాహు స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. అనుకూలతలు మీరు పెంచుకోవాల్సి ఉంటుంది. గ్రహాల అనుకూలతలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు అనుకూలతలు పెంచుకోవడానికి స్తోత్ర పారాయణాలు చేయడము, అలాగే యోగా చేయడము, ఈ చెప్పినటువంటి పుట్టలో పాలు పోయడం, ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించండి. అనుకూలమైనటువంటి సంఘటనలు మీకు ఉంటాయి, మనశ్శాంతి దొరుకుతుంది. ఎప్పుడైనా గ్రహస్థితులు బాలేనప్పుడు ముందర మనశ్శాంతి అనేది కరువైపోతుంది. అంటే ఏ పరిస్థితులు కూడా మీకు అనుకూలం అవ్వవు. ఎప్పుడైతే పరిస్థితులు అననుకూలం అవుతున్నాయో మనస్సు వ్యధ చెందుతుంది. దాన్ని ముందర బలోపేతం చేసుకున్నట్టయితే సమస్యని సమస్యలాగా చూడడం చేతనవుతుంది, మీకు అది గుర్తొస్తుంది. లేకపోతే పరిస్థితులతో కుంగుతారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ యోగా చేయండి, ప్రకాశవంతమైన జీవితాన్ని పొందండి. ధనుస్సు రాశి వారికి అనుకూలతలు అనేవి చాలా చాలా కనిపిస్తున్నాయి. రాశిలో చంద్రుడు అత్యద్భుతంగా ఉన్నారు. తృతీయంలో రవి రాహు బుధ కుజ 4 గ్రహాల యొక్క ఉనికి బాగుంది. చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు. వెరసి 7 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అన్నమాట. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి. సున్నితమైన మీ ప్రవర్తనని ప్రతి వాళ్ళు హర్షిస్తారు. మీ ఆలోచనలు బాగుంటాయి, మీరు తీసుకునే నిర్ణయాలు బాగున్నాయి. అలాగే దైవభక్తి బాగా పెరుగుతోంది, ధన ఆదాయం పెరుగుతోంది, కుటుంబం బాగుంటోంది. దూర ప్రాంత ప్రయాణాలు కూడా చాలా చాలా మేలు చేస్తున్నాయి. స్థిరమైన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే పితృవంశ దోషానికి, రవి రాహు సర్పదోషానికి కుజరాహు స్తోత్ర పారాయణాలు అయితే తప్పనిసరిగా చేయండి. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది, మనోబలం పెరుగుతోంది. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచార విశేషం చేత ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయం కూడా మీకు అనుకూలంగానే ఉంది. అయితే అర్ధాష్టమంలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారి వల్ల ఏ ఇబ్బందులు రాకుండా ఉండడానికి శనిగ్రహానికి
తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. చెప్పిన పరిహారాలు చెప్పినట్టుగా చేయండి. ముఖ్యంగా కుజ, రవి, రాహు గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాల మటుకు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు. విజయాలన్నీ మీ సొంతంగా ఉన్నాయి. ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. దోషాన్ని పరిహారం చేసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మకర రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయా అంటే బుధగ్రహము బాగుంది, అలాగే శనిగారి యొక్క స్థితి సంచారం కూడా చాలా చాలా బాగుంది. అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంది. కానీ ఈ 2 గ్రహాలే చాలా బాగున్నాయా అంటే అంత పూర్తిగా ఏమీ చాలా బాగుంటాయి ఎక్సలెంట్ అని చెప్పడానికి అయితే రావడం లేదు. మీరు చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మకర రాశి వారికి అతి త్వరలోనే గురువు గారి యొక్క సంచారం మారబోతూ ఉన్న కారణం చేత దానికి సంబంధించిన బీజాలన్నీ కూడా ఇప్పుడు పడడానికి అవకాశం ఉంది. అనుకూలతలు పెరుగుతాయి. చాలా మంచి జరుగుతుందని చెప్పను కానీ మంచి జరగడానికి ఇప్పుడు అనుకూలతలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యంగా ముందరికి వెళ్ళిపోతారు. మీ నిర్ణయాలని 10 మంది హర్షిస్తారు. కుటుంబ జీవితంలో చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. వాటిని సమర్థవంతంగా చాకచక్యంగా ఎదుర్కోవడానికి వీలుగా యోగా చెయ్యండి. అలాగే కుజ, రవి, రాహు స్తోత్రపారాయణాలు చెయ్యండి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలే. యోగా చేయండి, దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. ఇలా చేయడం వల్ల మనశ్శాంతి పెరుగుతుంది. తద్వారా మంచి ఆలోచన పెరుగుతుంది. సమస్యని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి అనేటటువంటి ఆలోచనలు బాగా పెరుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయా అంటే అది శుక్రాచార్యుల వారు, గురువుగారే. మరి ఈ 2 గ్రహాల వల్ల ఏమైనా ఉపయోగాలు ఉంటాయా అంటే ఎక్కువగా కష్టపడవలసిన అవసరం ఏర్పడుతుంది. కుటుంబ రీత్యా కష్టపడాలి. అన్నదమ్ముల సహాయ సహకారం కూడా దొరకదు. మాతృవర్గ రీత్యా కూడా అంతంత మాత్రపు సహాయ సహకారాలే ఉన్నాయి. సంతానం చాలా బాగున్నారు. సంతానం మంచిగా సహాయ సహకారాలు అందిస్తారు. మీరు చాలా చాలా సంతృప్తిగా ఉంటారు. అయితే రుణభారాలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏ రూపకంగా చూసినా కూడా కుంభరాశి వారికి అంతగా అనుకూలమైన పరిస్థితులు ఉండబోవడం లేదు. ఒక్క గురుబలం చాలా చాలా బాగున్నంత మాత్రాన అన్నిటినీ సమర్థవంతంగా చేసుకుని రాగలరు అని చెప్పడానికి రాదు. ఎందువల్ల అంటే ఏ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితం ఆ గ్రహం ఇస్తుంది కాబట్టి ముందర ఇబ్బందులు వస్తాయి. ఆ తర్వాత వాటిని మీరు సమర్థవంతంగా సమర్థించుకోగలుగుతారు. అంటే కష్టం వస్తోంది, దాన్ని తట్టుకోగలుగుతున్నారు అనే కదా అర్థం. కాబట్టి జాగ్రత్త. చెప్పదగినటువంటి సూచనలు తెలియచేస్తూ ఉన్నాను. పరిహారాలు చేసుకోండి. అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. యోగా చెయ్యండి. అప్రమత్తంగా ఉండండి. ఓర్పుతో ఉండండి. శివారాధన చేయండి. మీనరాశిలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. అలాగే షష్టంలో కేతు సంచారం బాగుంది. దశమంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. అయితే చంద్రుని యొక్క గమనము దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఆదాయం పెరుగుతుంది. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. సంతానం పట్ల చాలా చక్కటి తృప్తి లభిస్తుంది అని కూడా తెలియచెప్పచ్చు. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు తప్పనిసరిగా ఉంటాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో చాలా వ్యయ ప్రయాసలకి ఓరవలసి ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక వ్యయస్థానంలో కుజ, రాహు, బుధ, రవి గ్రహాల యొక్క ప్రభావం చేత ఇటు ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడము, అటు కుజ, రాహు స్తోత్రాలు చేసుకోవడము, పితృవంశ దోషానికి సంబంధించి పరిష్కారాలు చేసుకోవడము, పరిహారాలు చేసుకోవడము చాలా చాలా మంచిది. ఇది జన్మ జాతకంలో ఈ దోషం ఉన్నా లేకపోయినా, ఏ స్థానంలో ఏర్పడుతున్నా, ఏ స్థానంలో దృష్టులు పడుతున్నా తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోండి. రవి, రాహు, కుజగ్రహ స్తోత్రాలని తప్పనిసరిగా పఠించండి. ఆదిత్య హృదయ పారాయణ కూడా చేసుకోండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఏలినాటి శని జరుగుతూ ఉంది. శివారాధన తప్పనిసరిగా చెయ్యండి. ఇది చాలా వరకు మనశ్శాంతిని పెంచుతుంది. అలాగే యోగా చెయ్యండి. గురు బలం పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మనశ్శాంతితో ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.